డీటెయిల్ చూసే అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి కంప్లైంట్ చేశారు. భూ కబ్జాదారులతో చేతులు కలిపి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలలలోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని, కానీ అలా చేయలేదని ఫిర్యాదులో తెలిపారు. తన బ్యాచ్మేట్స్ అందరికీ ప్రమోషన్లు వచ్చినా తనకు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి కంప్లైంట్ చేశారు. భూ కబ్జాదారులతో చేతులు కలిపి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలలలోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని, కానీ అలా చేయలేదని ఫిర్యాదులో తెలిపారు. తన బ్యాచ్మేట్స్ అందరికీ ప్రమోషన్లు వచ్చినా తనకు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఏదైతే సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిఓపీటీ కూడా గంగాధర్ అయితే కంప్లైంట్ అయితే చేశారు. గూగుల్ వివాదంలో తన తొలగించడంతో ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా తనను స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో గంగాధర్ అయితే పేర్కొన్నారు. అలాగే భూ కబ్జాదారులతో చేయి కలిపి తను అకారణంగా సస్పెండ్ చేశారంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశాలు అనుసారంగానే తను కేసు నమోదు చేసి ల్యాండ్ గ్రాబర్స్ పై కేసు నమోదు చేసేందుకైతే గంగాధర్ ని సస్పెండ్ చేశారంటూ కూడా ఆయన అయితే తెలియజేశారు. శంకరపల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 68, తొల్లూరు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 278లో గ్రామం అలాగే మధ్య ఓవర్ ల్యాప్ భూమి వివాదంలో కేసు నమోదు చేసిన కారణంగా అయితే గంగాధర్ రావుని సస్పెండ్ చేశారు. ఒకరికి ల్యాండ్ గ్రాబర్స్ సపోర్ట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయిందంటూ కూడా ఆయన అయితే ఆ నివేదికలు అయితే గంగాధర్ రావు పేర్కొన్నారు. ఒకరికి సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలల లోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక జీవో అయితే ఉంది. ప్రస్తుతం దీంతో నా బ్యాచ్ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా సీఎస్పీగా ప్రమోషన్ పొందినా తనకు మాత్రం ప్రమోషన్ రాలేదంటూ కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి గంగాధర్ అయితే ఫిర్యాదు చేశారు. అలాగే స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతో ప్రమోషన్ కమిటీ నాకు ప్రమోషన్ ఇవ్వలేదంటూ కూడా ఆయనైతే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నా ప్రమోషన్ ని కన్సిడర్ చేయాలని చెప్పి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా స్టీఫెన్ రవీంద్ర లెక్క చేయలేదని చెప్పి ఈ ఫిర్యాదులో కూడా పూర్తిగా పేర్కొన్నారు. అతనికి హైకోర్టులో మరోసారి స్టీఫెన్ రవీంద్రకు నోటీసులు పంపడంతో స్టీఫెన్ రవీంద్ర డిసిప్లినరీ యాక్షన్ కమిటీ రిపోర్ట్ పంపడంతో నాకు లేట్గా ప్రమోషన్ అయితే రావడం జరిగిందంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే స్టీఫెన్ రవీంద్ర చాలా మంది కింద స్థాయి పోలీసు అధికారులు వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసేదంటూ కూడా గంగాధర్ రావు ఏదైతే సీఎం రేవంత్ గారు ఫిర్యాదు జరిగింది. ప్రస్తుతం ఏదైతే కమాండ్ కంట్రోల్ లో పనిచేస్తున్న గంగాధర్ రావు ఏదైతే ఈ కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఏదైతే అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈయనైతే ఫిర్యాదులో జరిగారు. ప్రస్తుతం దీనిపై ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.